हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स। लास्ट वीडियो ब्लौज की మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి। ఈ వీడియోలో మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ ని ఫ్రేమ్ కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాము। ఇదైతే ఫ్రేమ్ అండి। ఫ్రేమ్ కి ఇలా టూ పార్ట్స్ లాగా వస్తుంది। ఒకటి కింద పెట్టాలి, ఒకటి క్లాత్ కి పై వైపున పెట్టాలండి। నార్మల్ గా మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే లాగా టూ పార్ట్స్ గా వస్తాయి కదండి। చెక్క ఫ్రేమ్స్ గాని ప్లాస్టిక్ ఫ్రేమ్స్ గాని ఈ మిషన్ కూడా సేమ్ అదే లాగా ఇచ్చారండి। ఇప్పుడు మనము ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న క్లాత్ ని అయితే తీసుకోవాలి। ఇది లెఫ్ట్, ఇది రైట్ అండి। ఫస్ట్ మనము లెఫ్ట్ పార్ట్ కి అయితే వర్క్ చేసుకుంటాము। ఫస్ట్ కింది వైపు ఇలా ఫ్రేమ్ ని అయితే పెట్టుకొని దానిపైన ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టుకోవాలండి। ఫ్యూజింగ్ పేపర్ ఇలా డబుల్ లేయర్ అనేది పెట్టుకుంటున్నానండి నేను। ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ ని అయితే ఫ్రేమ్ పైన ఇలా పరుచుకోవాలి। ఇలా పరుచుకున్న తర్వాత ఫస్ట్ మనము లెఫ్ట్ పార్ట్ కి అయితే వర్క్ చేసుకుంటాం కాబట్టి లెఫ్ట్ పార్ట్ వైపున క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలండి। రైట్ పార్ట్ వైపు కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి। మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రేమ్ ని ఫిట్ చేసుకునేటప్పుడు ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి, ఇది మనం మిషన్ కి ఫ్రేమ్ ని ఫిట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది। ఇది రైట్ హ్యాండ్ వైపే ఉండాలండి మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు। ఇలా పెట్టుకున్న తర్వాత పై వైపున ఫ్రేమ్ ను కూడా క్లాత్ పైన అనేది పెట్టుకోవాలి। మనకి ఫ్రేమ్ పైన లెఫ్ట్ రైట్ అని 6 L అనేటివి ఉంటాయండి। మనము లెఫ్ట్ పార్ట్ కి వర్క్ చేసేటప్పుడు మన మిడిల్ పార్ట్ అనేది R వైపు ఉండాలి। ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రేమ్ అనేది క్లాత్ కి ఫిట్ చేసుకోవాలండి। తప్పనిసరిగా మన మిడిల్ పార్ట్ అనేది R పైనే వచ్చేలాగా, R కి నేరుగా వచ్చేలాగా పెట్టుకోవాలి। మనము ఇలా సెట్ చేసుకున్న తర్వాత పై వైపు ఉన్న ఫ్రేమ్ ని కింది వైపు ఉన్న ఫ్రేమ్ లోపలికి వెళ్ళేలాగా ప్రెస్ చేయాలండి। ఇలా ఒక మూలలో ఇలా క్లిప్ లాగా ఉంటుంది, ఆ క్లిప్ ని ఇలా లాక్ చేసుకోవాలండి। ఇలా పై వైపున కింద వైపున రెండు వైపులా కూడా ఇలా క్లిప్ లాగా ఉంటాయి, వాటిని ఇలా లాక్ చేసుకొని ఇక్కడ మనకి స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూని టైట్ చేసుకోవాలండి। ఇలా రెండు స్క్రూలు కూడా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ని లూస్ లేకుండా పై వైపున కింది వైపున కూడా అడ్జస్ట్ చేసుకుంటూ లాగాలి। క్లాత్ ని ఇలా లాగేటప్పుడు రెండు చేతులతో కూడా సమానంగా పట్టి లాగాలండి। అలా కాకుండా ఒకే చేత్తో పట్టి లాగినట్లయితే మనకి క్రాస్ గా వచ్చేస్తాయండి। ఇలా రెండు చేతుల సహాయంతో ఇలా ఫ్రేమ్ పైన క్లాత్ అనేది టైట్ గా వచ్చేలాగా క్లాత్ ని ఇలా టైట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి। మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఫ్రేమ్ లోపల లూజ్ గా ఉండకూడదండి। లూజ్ గా ఉన్నట్లయితే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు, ఒక్కొక్కసారి క్లాత్ చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, వర్క్ అనేది ట్రేస్ అవుట్ అవుతుందండి, డిజైన్ అనేది నీట్ గా రాదు। ఇలా నీట్ గా ఏ ఫోల్డింగ్స్ ఏవి లేకుండా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలండి। అలాగే మనం క్లాత్ ఇలా లాగేటప్పుడు టైట్ గా లాగకూడదండి, క్లాత్ అనేది పిగిలిపోతుంది, కొంచెం మెల్లిగా పట్టి అడ్జస్ట్ చేసుకుంటూ లాగాలి। ఇలా చుట్టూ కూడా నీట్ గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా క్లిప్స్ ఇస్తారండి, 7 క్లిప్స్ ఇస్తారు। ఆ 7 క్లిప్స్ ని కూడా ఇలా పెట్టుకోవాలండి ఫ్రేమ్ చుట్టూ కూడా। ఎక్కడన్నా లూస్ ఉన్నట్లయితే ఇలా క్లాత్ ని కొంచెం లాగినట్టు పెట్టి క్లిప్స్ అనేటివి పెట్టుకోవాలి। ఈ క్లిప్స్ కి మ్యాగ్నెట్ ఉంటుందండి, అందువల్ల మనం ఫిట్ చేసుకునేటప్పుడు చాలా టైట్ గా ఫిట్ అవుతాయి ఈ క్లిప్స్ అనేటివి। మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ ని ఫ్రేమ్ కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూసాం కదండి। నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రేమ్ ని మనం ఎలా మిషన్ కి పెట్టుకోవాలి, అలాగే లెఫ్ట్ రైట్ నెక్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూద్దామండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। బై ఫ్రెండ్స్।